తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడాన్ని పలువురు భక్తులు వ్యతిరేకించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి దేవాదాయ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా భక్తులు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని గ్రామస్తులు నిర్మించుకున్నారని, ఆలయానికి వచ్చే ఆదాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. అలాంటి ఆలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. కొవ్వూరు వరాహి టెంపుల్ ని ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు మా గుడికి వచ్చారండి. ఇది ఊరందరిది గుడి అండి. ఇది ఎండోమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వీలు లేదండి. ఈ గుడి మీద వచ్చే ఆదాయాన్ని కానీ ఏదైనా సరే మా కమిటీ వాళ్ళందరూ కలిపి ఈ గుడి కొవ్వూరు డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి, టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామండి. ఇందులో ఎవరు కూడా ఒక రూపాయి పెట్టలేదండి. ఇది భక్తులు ఇచ్చిన దాంతోని ఫస్ట్ ప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు చేసిన దాంతోని నిలబడిన గుడి అండి. మీరు చూస్తే ఫస్ట్ నుంచి చూస్తే ఆ గుడి ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది తెలుస్తుందండి. ఆ గుడి డెవలప్మెంట్ బాగానే అయ్యిందండి. ఊరు కూడా మేము ఫస్ట్లో చూసినప్పుడు వేరేలా ఉండేదండి, ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేదండి. అలాంటిది ఇప్పుడు చాలా డెవలప్ అయ్యిందండి. ఇంకా డెవలప్ చేసుకోవాలి, మా ఊరిని మేమే డెవలప్ చేసుకోవాలని మా గ్రామ పెద్దలు ప్లస్ మా కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుంటామని మేము చెప్తున్నామండి. అందుకోసం ఇది ఎండోమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అది కమిటీ మెంబర్స్ మధ్యలోనే ఉండాలని, కొవ్వూరు మధ్యలోనే ఉండాలని మేము అందరం కలిసి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మా లక్ష్మీ ప్రసన్న గారు తన సొంత స్థలంలో తను ఎవరిని ఒక్క రూపాయి కూడా అడగకుండా తను సొంతంగా గుడిని నిర్మించుకున్నారు. వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని వాళ్ళు తాళాలు వేసేసి చాలా బీభత్సం చేస్తారు. ఆ రోజు అయితే అసలు మమ్మల్ని అసలు లోపల నుంచి బయటికి వచ్చేమని కూడా తీసుకొస్తారేమో. వాళ్ళ చేతుల్లో వెళ్ళకుండా మా గుడి అభివృద్ధి మేము చేసుకుంటాం, మాకు చెందేలాగా చూడండి. గుడిని ఆ వారాయిగా గ్రామ ప్రజలందరం కూడా అభివృద్ధి చేసుకుందామనండి. మేమందరం యోగించుకుందామని మా ఎలిమెంట్ ఇవ్వకుండా మా అందరం కలిసి చేసుకుందామని గుడి అంతా కూడా చక్కగా చేసుకుందాం, చక్క పెట్టుకుందామని మా గుడి మాకు కావాలండి. ఎలిమెంట్ కప్పచెప్పనక లేదండి. నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్స్పై హౌస్ సర్జన్ దాడి చేశారు. క్యాజువాలిటీ దగ్గర చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడిని ఖండిస్తూ స్టాఫ్ నర్సులు హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. 9 బెడ్స్ ఉంటాయండి. 9 బెడ్స్లో వచ్చే పేషెంట్లను బట్టి మనము ఒక్కొక్క పేషెంట్ను చూసేసి వెంటనే ఏం చేయాలంటే వచ్చిన తర్వాత ఆ పేషెంట్ కనుక్కొని హిస్టరీ లాక్కొని ఆ పేషెంట్ని ఎవరెవరికి డిపార్ట్మెంట్కి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి క్లియర్ చేయాలి. ఆ క్లియర్ అనేది ఒక సీఎంఓ చేసుకోవాలి. ఆ సీఎంఓ ఏం చేస్తారంటే లోపల కూర్చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. కానీ నేనేం చేశానంటే ఆ క్లియర్ చేసే విధానంలో నేను కూడా పక్కన ఉండేసి, కానీ డాక్టర్ గారు తొందరగా రాయండి, మీరు మాస్ కాజువాలిటీ ఏదన్నా ఒక 20 మంది దాకా వచ్చి ఏదైనా యాక్సిడెంట్ కేసులు అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం, మనము తొందరగా రాయండి, మీరు స్లోగా ఉన్నారు, కొంచెం ఫాస్ట్గా ఉండండి అని ఒక్క పదం అన్నా నేను. ఇది ఒక్కటే నేను అన్న పదం ఏంటంటే, మీరు స్లోగా ఉన్నారు సార్ డాక్టర్ గారు, మీరు తొందరగా రాయండి అని నేను ఒక్క మాటే అన్నా. ఆ మాట అంటంతో ఒక 10 ఫీట్స్ దూరంగా ఉన్నాడు అతను. అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేసాడు నా మీదకి. ఫాస్ట్గా వచ్చేసి తూలుకుంటూ వచ్చేసి నా మీదకి కొట్టేంత విధంగా వచ్చాడు. నేనేం చేశానంటే నేను ఒకవేళ కొడతాడేమో అని చెప్పేసి నేను ఇట్లా చేయబెట్టాను. అంతేగాని అంతకు మించి ఏం లేదు. అది అయిపోయిన తర్వాత ఇంకా అన్నాడు కదా, అన్నమ్మటే నీ చేతనైతే నువ్వు డ్యూటీ చేయి, నీ చేత కాలేకపోతే నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు. బయటకు వెళ్ళిపో అని అంటూ దొంగనా కొడక నువ్వెంతరా, నువ్వు ఒక స్టాఫ్ నర్సు, మేము చేసేది ఎంబీబీఎస్ అని చెప్పేసి ఇట్లా పదజాలం వాడుతూ వచ్చారు. నేను ఒక్కనే ఉన్నా క్యాజువాలిటీలో. నేను ఒక ఇన్ఛార్జ్ గారు స్టాఫ్ ఉన్నారు, నేను ఒక్కనే మేల్ బ్రదర్ని ఉన్నా. అందరూ వచ్చేసారు, ఒకేసారికి వచ్చారు. నా పక్కన సీఎంఓ గారు కూడా ఉన్నారు. సీఎంఓ గారిని కూడా అడిగాను నేను, ఉండండి, సీఎంఓ గారు కూడా ఉన్నారు. మేడం పేరేంటి, అనురాధ మేడం గారు నా పక్కనే కూర్చోన్నారు. ఈ విషయం అంతా నిన్నటి నుంచి ఆమెకు మొత్తం A to Z ఆమెకు తెలుసు. ఎందుకంటే నిన్న భాష సార్తో మాట్లాడేటప్పుడు కూడా మేడం భాష సారుతో అప్పుడు వివరించేటప్పుడు మేడం కూడా తెలుసు. అదంతా మ్యాటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మేడం కూడా నేను అడిగాను, మేడం ఏం చెప్పారు మేడం పర్సనల్గా మీరు లోపల ఏం చెప్పారని అంటే, ఏం లేదులే అలా నిన్న జరిగింది కదా, దాని ఏమింది అయిపోయిద్దిలే అది అని అన్నారు.
అది అయిపోయిన తర్వాత ఇంకేం కాదులే నీకు ఇబ్బంది ఏం లేదు డ్యూటీ చేసుకొని మేడం అన్నారు. మళ్ళీ తర్వాత ఇందాక వాళ్ళు 40 మెంబర్స్ వచ్చిన తర్వాత మేడం కూడా పక్కనే నా పక్కనే ఉంది, సీఎంఓ మేడం ఉంది, అనురాధ మేడం. మేడం నిన్న అయిపోయింది కదా మేము కాంప్రమైజ్ అయ్యాం కదా మళ్ళీ ఎందుకు వచ్చారు మ్యామ్ అంటే, సరేలే మళ్ళీ ఈరోజు కూడా అదే చెప్పేసి వాళ్ళకి సారీ చెప్పేసి ఏముందాడా అయిపోయింది అని మ్యామ్ అన్నారు అని నేను ఇంకా అది ఓకే అనుకొని నేను పక్కకు వస్తున్నా, రూమ్లోంచి అటు పక్కకు వస్తున్నా. వచ్చేలోపే ఒక 40 మెంబర్స్ వచ్చి నన్ను నా చేతులు పట్టేసుకొని లాగేసి కొట్టేసి ఇదంతా కొట్టేసి కింద పడేసి తన్నారు బాగా. విశాఖ జిల్లా భీమిలిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు మబ్బుగా ఉండి చల్లటి గాలులతో పాటు అడపాదడపా చిన్న చిన్న చినుకులు పడ్డాయి. సాయంత్రం 5 గంటల తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. చల్లటి గాలులతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం చల్లగొండడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షాల ప్రభావంతో తీరంలో ఆహ్లాదభరిత వాతావరణం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. స్త్రీ శక్తిని రాష్ట్రమంతా అమలు చేస్తున్నందుకు జగన్ కడుపు మంటతో రగిలిపోతున్నారు. మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన మంత్రి సంధ్యారాణి. విశాఖని పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు నీటి మూటలు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.